సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి దినదినము మనతో ఒక అమూల్యమైన సంగతి ద్వారా మాట్లాడుతూ మనల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఉన్నాడు. ఆ దేవాది దేవునికి మనము ఎంతగానో రుణస్థులమై ఉన్నాము. దేవునిందు ప్రియమైన వారులారా, మీకు దేవుని మాటలు అర్థమవుతున్నాయి అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఒకవేళ మీకు ఏవైనా అనుమానాలు ఉన్నట్లయితే వాక్యము అయిపోయిన తరువాత ఫోన్ చేసి తెలుసుకోనండి. తప్పకుండా మీ అనుమానాలను నేను నివృత్తి చేస్తాను. దేవుడు తన గొప్ప కనికరాన్ని బట్టి అమూల్యమైన పరలోకపు సంగతులు మనకు అందిస్తూ మనలను ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నాడు. చూడండి, దానికి మనము దేవాది దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అంత్య దినములలో, అపాయకరమైనటువంటి కాలములలో మనుషుల వైఖరి ఎలా ఉంటుందో మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ వైఖరికి విముఖులమై నీవు నేను మనము ఉండాలన్నదే దేవుని యొక్క ఆలోచన ఉన్నది అన్న సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పటికే దాదాపు అనేక విషయాలు మనం ధ్యానం చేసాం. ఈరోజు మరొక విషయాన్ని మనం ధ్యానం చేయకముందుగా లేఖన భాగంలోనికి వెళ్దాం. రండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు. చాలు ప్రియులారా, 9వ విషయం కదండి. ఈ 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములో అనురాగరహితులు అన్నది మనం ప్రారంభం నుంచి కౌంట్ చేస్తూ స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు వరకు మనం ధ్యానం చేసాం. ఒకవేళ ఎవరైనా ఇప్పుడే క్రొత్తగా చూస్తూ ఉన్నట్లయితే దేవునిందు ప్రియులారా, అవన్నీ కూడా ఓ రూబేన్ పులివెందుల అనే యూట్యూబ్లో ఉన్నాయి. మీరు తప్పనిసరిగా ఈ క్రమమైన విషయాలను తెలుసుకోనండి. ఒక బైబిల్ స్టడీ మాదిరిగా అమూల్యమైన విషయాలు మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజు 9వ విషయముగా అనురాగరహితులు అనే పదాన్ని, అందులో ఉన్నటువంటి భావాలను, ఎలాంటి అనురాగరహితులు లోకంలో ఉన్నారో, వేటికి మనము విముఖుడవై ఉండాలో లేఖన భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోతున్నాం. అనురాగరహితులు అనగా ప్రేమకు మరొక పదము ప్రేమానురాగాలు అనేవాళ్ళు. అనురాగరహితులు అంటే ప్రేమకు మరొక పదమే అనురాగము. మన ప్రియులు పెద్దలు అనబడేటటువంటి వారు భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలే లేవేంటి అనేవారు. సప్తస్వరములలో ఏ రాగము లేకపోయినా పర్లేదు, కానీ సంసారములో ప్రేమానురాగాలు తప్పనిసరిగా ఉండాలి. అందుకే ప్రస్తుత దినాలలో మనం చూస్తే తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఉండవలసిన కన్న ప్రేమ, లేదా బిడ్డలకు తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ప్రేమ, ఈ ప్రేమానురాగాలు నశించిపోతూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి ఈ కుటుంబ ప్రేమ, భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి ఈ కుటుంబ ప్రేమ కూడా అంతరించిపోతూ ఉంది అని చెప్పక తప్పదు. ప్రభునందు ప్రియులారా, అందుకే దేవుడు అంటున్నాడు, ఈ అనురాగరహితులు ఎవరు? ప్రేమ కరువైపోతే. ఒక మాట మీకు చదివిస్తాను, చూడండి. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 12వ వచనాన్ని ఒక్కసారి మనం చూస్తే అక్కడ ఒక చక్కటి మాట మాట్లాడాడు.
ఆ మాటను చదువుకొని నేను వివరిస్తాను. 24వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వచనము. అక్రమం విస్తరించుట చేత అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అది ప్రియులారా, అనేకుల ప్రేమ చల్లారును అన్నాడు. ఎప్పుడు ఈ ప్రేమానురాగాలు నశించిపోతాయి అని అంటే అక్రమము విస్తరించుట చేత. నేను ఇలాగంటున్నానని మీరు తప్పుగా అనుకోమాకండి. ఈరోజు అక్రమమైన జీవితాలను బట్టి ఎంతమంది తమ బిడ్డలను చెత్త కుప్పలలో, కాలువలలో, కంప చెట్లలో పడేయడం మనం చూడడం లేదా అండి? పాము తన పిల్లలను తింటుందో లేదో నిజంగా నాకైతే తెలియదు, కానీ లోకం అంటుంది పాము తన పిల్లలను తిన్నట్లు అని. తమ కడుపున పుట్టిన బిడ్డలనే ఎందుకు చెత్త కుప్పలో పడేస్తున్నారు? ఎందుకు కాలువలలో పడేస్తున్నాయి? అప్పుడప్పుడు మనం హృదయ విచారకరమైనటువంటి దృశ్యాలను చూస్తుంటాం. ఒక పసిబిడ్డను కుక్కలు ఈడ్చుకెళ్తున్నాయి అని చలిస్తాం కదండి. ప్రేమానురాగాలు, అందుకే 24వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వచనంలో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమానురాగాలు లేనటువంటి చివరి దినాల్లో మనం ఉన్నాం. తమ బిడ్డలను తామే పడేసి వెళ్ళిపోతూ ఉన్నటువంటి వర్గం ఒకటైతే, తమ కడుపున పుట్టేటటువంటి బిడ్డ ఎవరో తెలుసుకొని భ్రూణ హత్యలు చేస్తున్న తల్లిదండ్రులు కొందరు. అవును కదా ప్రియులారా, ప్రేమానురాగాలు లేవండి ప్రస్తుత దినాలలో. ఇది ఇప్పుడు మాత్రమే కాదు, లేఖనాలను చూస్తే ఎన్నో అలాంటి దృశ్యాలు మనకు కళ్ళ ముందు కనిపిస్తాయి. మచ్చుకు 1-2 లేఖనాల్లో నుంచి చెప్పి లోకంలో విషయాలు వివరించి, ఇట్టి ప్రేమకు, ఇటు ప్రేమానురాగాలు లేనటువంటి లోకములో మనం విముఖులమై దేవునికి సాక్షిగా బ్రతకాలన్న సంగతిని తెలుసుకుందాం. రండి ప్రియులారా, ఒక విషయాన్ని మనం చూద్దాం. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం ప్రియులారా. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద నా ఏలినవాడా బిడ్డను ఎంత మాత్రమును చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా ఆ రెండవ స్త్రీ చూడండి, ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా చెరి సగము చేయుమనెను. చాలు ప్రియులారా, ఇది మనము ఎరిగిన వారుగా ఉన్నాం. దైవదాసుడు రాజు అయినటువంటి సొలొమోను రాజు కాగానే ఆయన మధ్యకు వచ్చిన ఒక కష్టతరమైన, క్లిష్టమైనటువంటి ఈ యొక్క పంచాయతీ, మా భాషలో అయితే పంచాయతీ అంటారు. ఆ భాష అది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇరువురి మధ్య ఒక వివాదము బైబిల్ గ్రంథంలో. ఏంటి ఆ వివాదము? ఇద్దరు స్త్రీలు ఒకే గదిలో ఉన్నారు. వారికి మధ్య అడ్డుగోడ ఉందో, అడ్డు తెర ఉందో నాకు తెలియదు, కానీ బైబిల్ అలాగ చెబుతుంది. వారు ఇరువురు ఒక వృత్తిని చేస్తూ ఉన్నారు. ఇరువురు కూడా బిడ్డలకు జన్మనిచ్చారు. ఇరువురు తగిన సమయంలో జన్మనిచ్చారు. బహుశా ఇద్దరు పసిబిడ్డలే. ఒక స్త్రీ ఏమో తను పడుకున్నప్పుడు గాఢ నిద్ర చెంది తన బిడ్డ మీదనే పొర్లింది. పసిబిడ్డ వారిది ఎంత ప్రాణం, పొర్లితే వాడు చచ్చిపోయాడు. చచ్చిపోయింది అని ఆ తల్లి తెలుసుకొని ఎదురుగా ఉన్న స్త్రీ పక్కలో ప్రాణముతో ఉన్న బిడ్డ ఉన్నాడు కదండి, ఈ బిడ్డను తీసుకొని వెళ్ళి అక్కడ పడుకోబెట్టి అక్కడున్న బిడ్డను తెచ్చి తన పక్కలో పడుకోబెట్టింది. ఉదయము ఇరువురు లేచేసరికి ఈ తల్లి తన పక్కన ఉన్నటువంటి బిడ్డను గుర్తుపట్టలేనంత అమాయకంగా ఉండదు కదండి. బిడ్డను గుర్తుపట్టి, వీడు నా బిడ్డ కాదు, ఇదిగో నువ్వే నా బిడ్డను తీసావు అని అంటే, లేదు వీడు నా బిడ్డే అని ఆమె అంటుంటే, ఈ ఇరువురి వివాదము రాజు అయినటువంటి సొలొమోను గారి దగ్గరికి వెళ్ళింది. సొలొమోను దగ్గర ఇరువురు ఏమని వాదన చేస్తున్నారంటే, నా బిడ్డే అని అంటూ ఉన్నారు. ఇరువురు అలాగే వాదిస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజు ఇది తీరే వివాదం కాదు అని తెలుసుకొని
రేయ్ ఎవరక్కడ అంటే చిత్తం ప్రభు అంటే, ఒక కత్తి తీసుకురండి. ఇద్దరు నా బిడ్డ అంటే నా బిడ్డ అంటున్నారు కాబట్టి చెరిసగము నరికి చెరిసగం ఇచ్చేద్దాం అని అంటే, చెరిసగము తుంటలు చేస్తే బిడ్డ ఎలాగ బ్రతుకుతాడండి? చచ్చిపోతుంది కదా. అందుకే నిజమైన తల్లి అక్కడ రాయబడి ఉంది, అనురాగము కలిగినదై, అనురాగము కలిగినదై. ఆమెను గురించి రాయబడింది, పేగులు తరుక్కుపోయినదై, పేగులు తరుక్కుపోయినదై. వద్దు రాజా, ఆ బిడ్డను ఆ స్త్రీకే ఇచ్చేయండి. చచ్చిపోయేదానికన్నా నా బిడ్డ కనీసం బ్రతికున్నాడన్న సంతృప్తి అయినా నాకు ఉంటుంది అన్న భావనతో ఆమెకే ఇచ్చేయండి, చంపొద్దు అంటుంది. కానీ అక్కడున్న స్త్రీ అంటుంది, నా బిడ్డ చచ్చాడు కాబట్టి దాని బిడ్డ చావాల్సిందే అనే ఉద్దేశంతో అంటుంది. చక్కగా ఆమె ఏమంటుందంటే, ఎస్ రాజా, తునకలు చేయండి. నాది కానప్పుడు దానిదైనా నాదైనా కాకూడదు కాబట్టి చెరిసగము చేసి ఇవ్వండి అంటుంది. ఈ స్త్రీలో ఏమి లేదు? అనురాగము లేదు ప్రియులారా. ఒక తల్లి తన బిడ్డను కోల్పోయింది, తన తప్పిదాన్ని ఒప్పుకోలేకపోగా ఎదుటి వ్యక్తి కూడా బాధలో ఉండాలని యోచిస్తుంది. చూడండి, ఇది అనురాగము లేని తత్వం. ప్రభునందు ప్రియులారా, మీకు తెలుసు, మన భారతదేశంలో ఒరిస్సా రాష్ట్రంలో గ్రహాం స్పెయిన్ గారిని, ఆయన ఇద్దరు కుమారులను కారులో వెళ్తుంటే మత ఛాందస్యవాదులు పెట్రోల్ పోసి తగలబెట్టారండి. పెట్రోల్ పోసి తగలబెట్టిన వ్యక్తులను ప్రభుత్వాలు పట్టుకున్నాయి. ఆ గ్రహాం స్పెయిన్ భార్య దగ్గరకు వచ్చి అడిగారండి, అమ్మా వారు చిక్కారు హంతకులు, వారికి ఏ శిక్ష వేయమంటావు? ఇదే పరిస్థితిలో ఈ లోకములో మరొక మత ఛాందస్యవాదులను అడిగితే, నా బిడ్డలను పొట్టన పెట్టుకున్న వారి బిడ్డలను కూడా అలాగే చంపాలి అంటారు. ఎన్ని చూడడం లేదండి మనం ఈరోజు లోకంలో? నా బిడ్డ ఎలాగో చచ్చిపోయాడో వాడు అలాగే చావాలి అనే తల్లులను మనం చూస్తున్నాం, వారి కడుపు కోత. కానీ గ్రహాం స్పెయిన్ గారి భార్య ఏమనుందో తెలుసా? నా బిడ్డలు ఎలాగూ వెళ్ళిపోయారు, కానీ వారు ప్రభువులో ఉన్నారు కాబట్టి పరలోకం చేరుకోగలిగారు, వారిని క్షమించి వదిలేయండి, మార్పు చెందితే చాలు. ప్రేమానురాగాలు కలిగిన వ్యక్తిత్వం యొక్క మాటలండి. ఈరోజు క్రైస్తవం మీద ఎన్ని దాడులు జరుగుతూ ఉన్నా, సేవకులను సేవకురాలను వివక్షతలను చేసి హింసిస్తూ ఉన్నా, భయంకరంగా శోధనకు గురి చేస్తూ ఉన్నా, దాడులు రకరకాలు జరుగుతున్నా, కేవలం ప్రభు పాదాలే పట్టుకోవడానికి చాతకాని చీమునెత్తురు లేకపోవడం కాదు ప్రియులారా, ఒక్కటే కారణం, ప్రేమానురాగాలు కలిగి ఉండడం. ప్రేమానురాగాలే లేకపోతే మోషే చెప్పాడు, కంటికి కన్ను పంటికి పన్ను. దేవునియందు నాకు ప్రియమైన వారలారా, ఈ స్త్రీ దగ్గర ప్రేమానురాగాలు లేవు. నా బిడ్డ చచ్చింది కాబట్టి దాని బిడ్డ కూడా చావాలని అంటుంది. శరీసగము చేయండి రాజా. రాజు దైవ జ్ఞానము కలిగిన వాడు, అర్థమైపోయింది ఎవరు ఈ బిడ్డో అని అర్థమైపోయి అంటున్నాడు, దానికే ఇచ్చి పంపేయండి, ఆమెకే ఇవ్వండి. మొదట ఉన్న స్త్రీనే ఈమె యొక్క తల్లి, ఈ బ్రతికున్న బిడ్డ యొక్క తల్లి అని చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, ప్రేమానురాగాలు లేనివారు తాము ఎలాగూ నష్టపోయారు, ఇతరులకు కూడా అదే నష్టం కావాలని కోరుకుంటారు. అట్టి వారికి విముఖుడవై ఉండుము అన్నాడు. రెండవ వ్యక్తిని కూడా మీకు చూపిస్తాను రండి. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి, అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డనిమ్మని అడిగితిని కానీ అది తన బిడ్డను దాచిపెట్టనని రాజుతో చెప్పగా, ఆ మాటలు విన్న రాజు తన వస్త్రాలు చింపుకొని ప్రాకారము మీద ఒక విధమైన స్థితికి లోనైపోయాడు. షోమ్రోను అనబడేటటువంటి మహాపట్టణములో భయంకరమైన కరువు ఉంది. ఎలాంటి కరువో తెలుసా? పావురపు రెట్టను కూడా కొనుక్కుంటున్నారు. పావురపు రెట్టలో ఏముంటుంది అంటే, అది తిన్నప్పుడు ఎక్కడైనా అరగక ఒక గింజ ఉంటే ఆ గింజ రెట్టలో వస్తే ఆ రెట్టనంతా శుభ్రం చేసుకొని
ఆ గింజను తీసుకొని ఆ ఒక్క గింజను పోగు చేసుకొని గంజి కాసుకొని తాగాలన్నటువంటి దయనీయమైన కరువు పురుగులారా. అలాంటి కరువులో ఇద్దరు స్త్రీలు ఒడంబడిక చూడండి. ఈ కరువులో మనం ఎలాగూ చచ్చిపోతాం, చచ్చిపోక ముందుగా ఈరోజు నీ బిడ్డని కోసి వంట చేసుకొని తిందాం, రేపు మళ్ళీ ఆకలి అవుతుంది కదా, అప్పుడు నా బిడ్డను కోసుకొని వంట చేసుకొని తిందాం అన్న ఒడంబడిక వాళ్ళిరువురిది. అలాగే మొదటి రోజు తినేశారండి. ఆకలి అనురాగాన్ని చంపేసుకుంది. మరలా ఈ మాట, ఆకలి అనురాగాన్ని చంపేసుకుంది. అక్కడ అసూయ చంపేసుకుంటే ఇక్కడ ఆకలి చంపేసింది. మొదటి రోజు తిన్నారు, రెండో రోజు తన బిడ్డనిమ్మంటే నేను ఇవ్వననేసింది ఆ తల్లి. ఇప్పుడు ఈ వివాదం మళ్ళీ ఎక్కడికి వచ్చింది? షోమ్రోను రాజు దగ్గరకు వచ్చింది. రాజా, చూడు రాజా, నేను దినాన ఇలాగ మేము మాట్లాడుకున్నాం, ఒడంబడిక ప్రకారంగా నా బిడ్డను వండుకొని తిన్నాం, ఈరోజు దాని బిడ్డనిమ్మంటే ఇవ్వడం లేదు రాజు అంటే రాజు బట్టలు చించేసుకున్నాడు. మనం అనుకోవచ్చు ఇలాగేమైనా జరుగుతుందా? ఆకలి చేత తమ బిడ్డను వండుకుంటారా? ఎస్, నిజం ప్రియులారా. ప్రస్తుతం మన ప్రక్కనే ఒక ముస్లిం దేశమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్లో తమ బిడ్డలను వండుకోవడం కాదు, కానీ తమ కడుపున పుట్టిన బిడ్డలనే ఆ కరువు కోరల్లో నుంచి బ్రతకడానికి జన్మనిచ్చిన తల్లే తమ బిడ్డలను పొరుగు రాష్ట్రాలకు, దేశాలకు అమ్మేసుకుంటున్నారండి. మీరు న్యూస్లో చూసిన సంగతే నేను చెప్తున్నాను. తమ బిడ్డలను అమ్మేసుకుంటున్నారు. వండుకొని తినడానికి, అమ్ముకోవడానికి పెద్ద తేడా లేదు. అమ్ముకున్న తర్వాత ఇంకా వాళ్ళు దొరకరు ప్రియులారా. ఒక్కసారి తమ బిడ్డలను పోగొట్టుకున్న తర్వాత ఇంకా మరలా దొరకరు. ఆకలి కేకలు తమ బిడ్డలను అమ్మేసుకుంటున్నాయండి. ప్రభునందు ప్రియులారా, ఆఫ్ఘనిస్తాన్ దాకా ఎందుకు, మన ఆంధ్రప్రదేశ్లో ప్రక్కనే ఉన్న తెలంగాణలో కూడా ఎంతమంది తమ బిడ్డలను అమ్ముతూ ఉంటే స్వచ్ఛంద సంస్థల వాళ్ళు పట్టుకొని ప్రభుత్వాలకు అప్పచెప్పారో మనం చూడలేదా? అనురాగ రహితులండి. త్రాగిన తండ్రి తమ బిడ్డనే పాడు చేస్తున్నాడు, ప్రేమను కోల్పోయి. త్రాగుడు కోసం తమ బిడ్డలను అమ్ముకుంటున్నారు అనురాగము లేక. దేవుడు అంటున్నాడు, ఇట్టి అనురాగ రహితులకు నీవు విముఖుడవై ఉండాలి చివరి దినాల్లో. మరొక వ్యక్తిని కూడా మీకు చూపిస్తాను ప్రియులారా. అనురాగరహితుడు. నూతన నిబంధనలోనికి వద్దాం. మత్తయి సువార్త ఒక చక్కటి మాట రాయబడింది చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 2:16. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించెను. ఎవరండి వీడు? హేరోదు రాజు ప్రియులారా. బిడ్డలు లేని క్రూరుడు అనుకున్నారా? తన బిడ్డను కూడా అధికారకాంక్షతో చంపిన క్రూరుడు ప్రియులారా. వాస్తవానికి ఇతను ఎందుకు తమ బిడ్డలను చంపాడంటే అధికారకాంక్ష. అవునండి. యేసుప్రభుల వారు జన్మించిన తర్వాత జ్ఞానులు నక్షత్రమును చూసి రాజు అంటే రాజుంట్లోనే పుడతాడు కదా అని హేరోదు దగ్గరికి వచ్చారు. అయ్యా, మేము తూర్పు దేశమున ఆయన నక్షత్రమును చూసి వచ్చాము, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడంటే, రాజు పుడితే మా ఇంట్లోనే పుట్టాలి, మా ఇంట్లో ఎవరు పుట్టలేదు, ఎక్కడ తెలిసింది మీకు అంటే, ఇదిగో శాస్త్రాలన్నిటినీ పరిశీలిస్తే, ప్రవచనాలన్నిటినీ వెతికితే ఎస్, రాజు పుట్టాడు. ఇప్పుడు ఈయనకు భయం, తన అధికారం ఎక్కడ పోతుందోనని. అందుకే వారితో చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడాడు. మీరు వెళ్ళి దర్శించి ఉన్న చోటును వచ్చి నాకు కూడా చెబితే నేను కూడా వెళ్ళి ఆ రాజును దర్శిస్తాను అన్నాడు. ఇది మనం క్రిస్మస్లో వినే మాటే. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని చేత ప్రేరేపించబడిన వారే దర్శనమందు కళ ద్వారా మీరు వేరొక రూటుగా వెళ్ళిపోండి, ఆ హేరోదు చంపజూస్తున్నాడు అంటే వారు వేరే దారిని వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన సంగతి తెలుసుకొని
జ్ఞానులు తనను అపహసించారు అనుకొని ఇతను ఎక్కడైతే పుట్టాడన్న ఆలోచన ఉందో ఆ ప్రాంతం అంతటిలో అధికార కాంక్ష చేత 2 సంవత్సరముల పిల్లలందరినీ చంపించాడండి. ఈరోజు రీసెంట్గా ఈ మెసేజ్ షూట్ చేయక ఒక వారం 10 రోజుల ముందు కూడా మన ఆంధ్రప్రదేశ్లో క్షుద్ర పూజల యొక్క కలకలం. ఎందుకు బిడ్డలను తలనరికి చంపేశారు? ఏంటి విషయం అంటే అధికార కాంక్ష అండి. గడిచిన దినాల్లో కూడా ఎన్ని చూసాం. అధికారము మనుషులకే ఎప్పుడు ఉండాలి అని నరబలులు ఇచ్చే దృశ్యాలను చాలా చూసాం ప్రియులారా. అనురాగరహితులు తమ బిడ్డల లాంటి పసిబిడ్డలను పొట్టన పెట్టుకునేటటువంటి వాళ్ళు. నరబలులు చాలా జరుగుతున్నాయి ప్రస్తుత దినాలలో. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణలలో అధికారుల కోసం, అధికారం కోసం, ఎక్కడో గుప్త నిధుల కోసం అనురాగరహితులండి. దేవుని యందు నాకు ప్రియమైన వారలారా, ఒక దైవదాసుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. నీలో ఒకవేళ అధికార కాంక్షతోనో, అసూయతోనో, లేదా ఆకలితోనో ఇలాంటి అనురాగరహితులుగా ఉన్నట్లయితే నా దేవుడు అంటున్నాడు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఇంకొక అనురాగరహిత ఉంది, ఒక ఆమె చూస్తాను మీకు. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయంలో ఆమె కనిపిస్తుంది. 8వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదే బాప్తిసమిచ్చు యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకిప్పించుమని అడిగెను. చాలు ప్రియులారా. ఎవరిమే? ఫిలిప్పు భార్య అయినటువంటి హేరోదియా. యోహాను గారు దైవావేశం వలన దేవుని మాటలు ప్రకటించే ఒక మంచి భక్తిపరుడు. యేసు ప్రభుల వారి కన్నా ముందే ఆయన మార్గమును సరళము చేయుటకు వచ్చినటువంటి దేవుని దూత. ఆ దూతండి హేరోదు రాజు అని కూడా చూడలేదు ప్రియులారా. రాజా, నువ్వు చేయుచున్నది తప్పు. నీ అన్న భార్యతో అక్రమ సంబంధాన్ని కలిగి ఉండడం తప్పు అని అన్నాడు. భయమేసింది రాజుకు. ఆయన చెరసాల్లో పెట్టించాడు. కానీ హేరోదియా ఉంది చూడండి, ఫిలిప్పు భార్య, ఈ గద్దించిన వ్యక్తి మీద ద్వేషం పెంచుకుందండి. ద్వేషం, పగ పెంచుకుంది. నేను తప్పు చేస్తే దాన్ని సూటిగా చెప్తాడా అని. మీరు ఆమోస గ్రంథంలోనికి వెళ్తే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు అంటాడు 5వ అధ్యాయములో. ఎస్, పగపట్టి ఒకానొక దినం కొరకు ఎదురు చూస్తూ ఉంది. హేరోదు రాజు జన్మదినం వచ్చినప్పుడు ఈ యొక్క హేరోదియా కుమార్తె నాట్యమాడి రాజును సంతోషపరిచింది. అప్పుడు రాజు అంటాడు, నీకేం కావాలనో కోరుకో, రాజ్యములో సగము మట్టుకైనా నీకు ఇస్తాను అని అంటే, సగమే వద్దు కానీ రాజ్యా, మా అమ్మని అడిగి చెప్తాను అని అమ్మ దగ్గరికి వస్తే ఇదే అవకాశం అని అడుగుతుంది ఆమె. మనకు రాజ్యం సగమొద్దు, వజ్రాలొద్దు, వైడూర్యాలొద్దు, మరలా ఎప్పుడో ఒకసారి నోరు మెదపడానికి, మనను గద్దించడానికి ఏమాత్రం వెనకాడినటువంటి యోహాను తలను తీసుకురాపో. రాజు బాధపడినా మాట విని ఇచ్చిన మాటను కాదనలేక యోహాను తల కొట్టించి పల్లెములో ఇచ్చారండి. పగ కలిగిన వారు అనురాగరహితులు. లోకంలో ఎన్ని చూస్తున్నాం మనం? సూటిగా మాట్లాడినందుకు, ఘాటుగా హెచ్చరించినందుకు, తప్పును తప్పు అన్నందుకు సొంత తల్లిదండ్రులనే చంపుతున్న కొడుకులు ప్రియులారా. అవునండి. వద్దురా, తాగద్దు, జీవితం పాడైపోతుంది, నీ జీవితం అగమ్య గోచరం అయిపోతుంది అంటే నన్ను అంటావాను చంపిన కొడుకులున్నారండి. ఆ మధ్య ఒక ప్రాంతంలో ప్రియులారా ఒక సంఘటన అండి. ఒక విశ్వాసురాలు ప్రియులారా, ఒక దైవ సేవలో ఉన్నటువంటి ఆయన కూతురు ఒక బాయ్ ఫ్రెండ్తో తిరుగుతూ ఉంటే తప్పు అన్నందుకు ఆ బాయ్ ఫ్రెండ్తో రాత్రి 12 గంటల సమయంలో వచ్చి ఆ తండ్రిని తలదిండుతో నొత్తి చంపేసి ఉదయానికి హార్ట్ అటాక్గా చిత్రీకరించిందండి అమ్మాయి. బాయ్ ఫ్రెండ్స్తో తిరగద్దు అన్నందుకు. అనురాగరహితులు. ఆ తండ్రి భార్య చనిపోతే మరలా వివాహం చేసుకోకుండా
సేవా జీవితంలో చక్కగా తన బిడ్డను పెంచుకోవాలని ఎంతగానో ప్రయాసపడితే చెడు తిరుగులకు అలవాటు పడినటువంటి ఆ అమ్మాయి అనురాగరహితురాలైపోయి తల్లిదండ్రుల ప్రేమను తృణీకరించి, తండ్రి యొక్క త్యాగాన్ని తృణీకరించి బాయ్ ఫ్రెండ్తో కలిసి చంపి హార్ట్అటాక్గా చిత్రీకరిస్తే పాపం ఎక్కువ కాలం దాగలేనండి. పాపం పట్టుకుంది, తీసుకువెళ్ళి చెరసాల్లో వేశారు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానో తెలుసా? సూటిగా మాట్లాడితే పగ పెంచుకొని ప్రతీకారం తీర్చుకోవాలనుకునే వాళ్ళు అనురాగరహితులు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, ఒక దైవదాసుడుగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీ పరిస్థితి ఎలాగుంది ఒక్కసారి ఆలోచన చేయి. అసూయ చేత నా బిడ్డ చస్తే తన బిడ్డ కూడా చావాలన్నటువంటి ఆ గదిలో ఉన్నటువంటి వేశ్యల వలె, ఆ స్త్రీ వలె అసూయ చేత అనురాగాన్ని కోల్పోతున్నావా? రెండవదిగా మనం చూస్తే ఆకలి చేత, అసూయ తర్వాత ఆకలి చేత ప్రేమానురాగాలు కోల్పోతున్నారా? తన అన్నకు ఆహారం పెట్టాల్సి వచ్చినప్పుడు యాకోబు ఏమంటున్నాడు? రే తమ్ముడు, ఆకలితో ఉన్నానురా, ఆహారం పెట్టరా అని అంటే, ఊరికే పెడతానేంటన్నాయా నేను ఆహారము? నీ జ్యేష్ఠత్వాన్ని నాకు అమ్మితే నేను పెడతా. అనురాగం లేదండి తన సోదరుడి మీద. జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొని అన్న కొనుక్కొని తమ్ముడు ఆహారం పెట్టాడు. ఈరోజు ఆకలి అనురాగాన్ని చంపేస్తుంది తన స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాల కోసం. మొదటిది అసూయ అయితే, రెండవది ఆకలి, మూడవది అధికారం. ప్రియులారా, అధికారకాంక్ష, అది మనుషుల మధ్య అనురాగాలను, ఈరోజు లోకంలో కూడా మనం అదే చూస్తున్నాం. అధికారం కోసం అన్న లేదు, నాయన లేదు, తమ్ముడు లేదు, చెల్లి లేదు, ఎవరిది వాళ్ళదే అయిపోయింది. కారణం ఏంటంటే అధికారం, 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 అధికారం. అందుకే అనురాగాలు నశించిపోయాయి అధికారాల వలన. మనం అలాగ ఉండకూడదట. చివరిగా అన్నాడు, గర్వం లేకపోతే అసూయతో కూడినటువంటి పగ అనురాగాలను చంపేసింది. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, దేవుడు అంటున్నాడు, ఇట్టి వాటికి విముఖుడవై ఉండుము. ఇట్టి వాటికి అనురాగరహితులు ఉన్నారు లోకములో. ప్రేమానురాగాలను విస్మరించే వాళ్ళు ఉన్నారు. అక్రమము విస్తరించుట చేత దూరంగా ఉండు. నువ్వు తలలోంచండి, ప్రార్థన చేద్దాం. ఓ ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మా మీద మీకున్న ప్రేమానురాగాలను బట్టి ఎన్నింటినో ప్రాణములు సైతము త్యాగము చేసిన గొప్ప దేవుడవు నాయన నువ్వు. ఈరోజు లోకములో అసూయ చేత, ఆకలి చేత, అధికారము చేత, పగ చేత అనురాగాలను మరచిపోతున్నటువంటి లోకములో నీ బిడలముగా నాయన మేము అనురాగరహితులుగా కాకుండా ప్రేమానురాగాలు కలిగిన బిడలుగా జీవించడానికి సహాయము చేయండి. ఒకవేళ ఎవరి మనసులలోనైనా అనురాగరహితులుగా ఉన్నట్లయితే వారి వైఖరి మార్చుకొని ఇటు లక్షణానికి విముఖుడవై మీకు సమీపస్తులై బ్రతకడానికి కృప చూపండి. ప్రకటించబడిన మాటలు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30 60 100 ఫలింపచేసి నీ బిడ్డలందరి జీవితాలలో అనురాగమును నింపి మీరే మహిమ పొందుమని నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.